కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఎక్కడ కరోనా ఎక్కడ దాకా వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లో కూకట్పల్లిలోని వివేకానంద నగర్ లో నివసించే ఒక పల్మనాలజిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతను 5 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఏ వ్యాధి లక్షణాలు లేకుండా కోలుకున్నారు. ఇతని కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్స్, కాంటాక్ట్ అయిన వారందరికీ వైద్యులు కరోనా టెస్టులు పూర్తి చేశారు. ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని వైద్య శాఖ అధికారి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియచేయాలని కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రస్తుతం భారత్ లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మన దేశంలో 164 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేరళలో ఒక కరోనా మరణం కూడా సంభవించింది. సాధారణంగా మనలో ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటున్నందున వైరస్ తీవ్రత అంతగా ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం కరోనా నిబంధనలు పాటించాలి. మాస్క్ ధరించడంతో పాటు చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి.